హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షీ టాలీ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఎంట్రీస్ టాలీలో మనం ఎలా ఎంట్రీ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఎంట్రీస్ అనేవి టాలీలో అయినా టాలీ ప్రైమ్లో అయినా ఒకేలాగా ఎంట్రీ చేసుకుంటాము. మనకి డిఫరెన్సెస్ ఏముండదు. ఈ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అనేవి మనం ఎప్పుడైతే ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ పే చేస్తామో ఆ డేట్లో వేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఎంట్రీస్ వేయలేదు అంటే ఇయర్ ఎండింగ్లో అయినా ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఎంట్రీస్ వేసుకొని లెడ్జర్స్ క్లోజ్ చేసుకోవాలి. సో లాస్ట్ క్లాస్లో మనము ఓపెనింగ్ బ్యాలెన్సెస్ డిఫరెన్సెస్ని టాలీ ప్రైమ్లో ఎలా చెక్ చేసుకోవాలి, ఓపెనింగ్ బ్యాలెన్స్ డిఫరెన్స్ని అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఎలా వేసుకోవాలి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఒకసారి చూడండి. నెక్స్ట్, ఇయర్ ఎండింగ్లో మనము అకౌంట్స్ ఎలా క్లోజ్ చేసుకోవాలో, ఇయర్ ఎండింగ్ ఎంట్రీస్ ఎలా ఎంట్రీ చేసుకోవాలో నేను వీడియో చేశాను. ఆ వీడియో కూడా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూడండి. మనము ఏదైనా కంపెనీలో యాజ్ అకౌంటెంట్గా వర్క్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనము ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ వేసుకోవాలి. ఎందుకంటే ఏదో ఒక ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి మన కంపెనీలో. సో ఆ ఎంట్రీస్ ఎలా మెయింటైన్ చేయాలో చూద్దామా. సో మనం అన్నీ కూడా రియల్ టైంలో నేర్చుకుంటున్నాం ఇక్కడ. సో మీరు యాజ్ ఏ అకౌంటెంట్గా రియల్ టైంలో వర్క్ చేసుకునేటప్పుడు ఇవన్నీ మీకు యూజ్ అవుతాయి. సో శ్రీ భారతి టెక్నాలజీస్లో అకౌంటింగ్ అండ్ టాక్సేషన్ కోర్సెస్, ఆన్లైన్ క్లాసెస్ అండ్ లైవ్ రికార్డింగ్ క్లాసెస్ అందుబాటులో ఉంటాయి. మీరు ఎవరైనా ప్రాక్టికల్గా మీరు అకౌంటెంట్గా ఏ వర్క్ చేయాలి, టాలీ ప్రైమ్లో అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి, జిఎస్టీ రిటర్న్ ఎలా ఫైల్ చేసుకోవాలి, ఈవే బిల్, ఈ ఇన్వాయిసెస్, సో మీ కంపెనీ యొక్క జిఎస్టీ రిటర్న్స్ ఎలా ఫైల్ చేసుకోవాలి, సో ఇవన్నీ ప్రాక్టికల్గా నేర్చుకోవాలి అంటే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేసుకొని డీటెయిల్స్ తీసుకొని నేర్చుకోవచ్చు. జిఎస్టీ ట్రైనింగ్ ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో మీకు జిఎస్టీ పోర్టల్ యాక్సెస్ కూడా ఇస్తాము. మీరే రిటర్న్ ఫైల్ చేసి ప్రాక్టీస్ చేసి కోర్స్ అనేది నేర్చుకోవచ్చు. నెక్స్ట్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఎంట్రీస్ టాలీలో ఎలా వేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటో చూద్దామా. ఏ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అకర్స్ వెన్ ఏ కంపెనీ పేస్ ఇన్ అడ్వాన్స్ ఫర్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఇట్ విల్ రిసీవ్ ఇన్ ద ఫ్యూచర్. మనము ఫ్యూచర్లో పే చేయాల్సిన ఎక్స్పెన్సెస్ అడ్వాన్స్గా ముందుగానే పే చేయడాన్ని ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటామా. అంటే దాని యొక్క బెనిఫిట్ మనం ఇప్పుడు రిసీవ్ చేసుకోము, ఫ్యూచర్లో రిసీవ్ చేసుకుంటాము. సో మనమే దిస్ పేమెంట్స్ ఆర్ రికార్డెడ్ యాజ్ అసెట్స్. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ మనం ఏమైతే ఎంట్రీ చేస్తామో అలాంటివన్నీ మనకి అసెట్ సైడ్ ఎఫెక్టివ్ అవుతాయి, కరెంట్ అసెట్ సైడ్ వేసుకుంటాము. మన కంపెనీ వాళ్ళు రెగ్యులర్గా సర్వీసెస్ పే చేస్తూ ఉంటారు. లైక్ మంత్లీ పే చేస్తుంటాం, మంత్లీ రెంట్ పే చేస్తుంటాం, మంత్లీ ఇన్సూరెన్స్ పే చేస్తుంటాము, టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ మంత్లీ పే చేస్తుంటాము. అలాంటి వాటిని బల్క్గా ఒకేసారి ఇయర్లీ మనం ఇన్సూరెన్స్ ఎక్స్పెన్సెస్ సంవత్సరానికి ఒకసారి పే చేస్తాం అనుకోండి, సంవత్సరానికి కలిపి ఒకేసారి పే చేస్తాం. టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ కూడా 1 ఇయర్కి కలిపి ఒకేసారి పే చేసేయడం. సో దిస్ ఈజ్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. లైక్ మనకి ఇన్సూరెన్స్, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్, ప్రీపెయిడ్ రెంట్, సో ఇలాంటివన్నీ సబ్స్క్రిప్షన్, సర్వీస్ సబ్స్క్రిప్షన్స్ తీసుకుంటూ ఉంటాము. ఇలాంటివన్నీ కూడా మనకి దీని కింద వస్తాయి. సో ఇప్పుడు ఎలా వేసుకోవాలి ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ చూద్దాం. మనం ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ వేసుకున్నప్పుడు మనం వాటిని మళ్ళీ రెగ్యులర్ ఎక్స్పెన్సెస్గా కూడా కన్వర్ట్ చేసుకోవాలి. సో అది ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చూద్దాము, ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేసుకోవాలో చూద్దామా. ఇక్కడ కొన్ని ఎక్స్పెన్సెస్ తీసుకున్నామండి. ఫస్ట్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ వచ్చి నేను టోటల్గా 36,000 పే చేస్తున్నాను. ఎప్పుడు పే చేస్తున్నాను? ఫస్ట్ 4/2025 నేను ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ పే చేస్తున్నాను. టోటల్ ఇన్సూరెన్స్ 36,000. ఒకేసారి అన్ని మంత్స్ కలిపి ఒకేసారి ఇన్సూరెన్స్ పే చేస్తున్నాను. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అని వేసుకున్నాను. అదేవిధంగా నేను ప్రీపెయిడ్ రెంట్ పే చేస్తున్నా, టోటల్ 2,40,000. నేను ఆఫీస్ బిల్డింగ్ లీజుకి తీసుకున్నాను. టోటల్ అమౌంట్ ఒకేసారి వాళ్ళకి 2,40,000 పే చేశాను, 2,40,000. నెక్స్ట్ అదేవిధంగా జియో ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. సో నేను ఆఫీస్లో జియో ఇంటర్నెట్ అనేది కనెక్షన్ తీసుకున్నాను, దానికి ముందుగానే అమౌంట్ పే చేసేసాను 6 మంత్స్కి ఆర్ 1 ఇయర్కి. సో దట్ ఈస్ జియో ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. ప్రీపెయిడ్ సాలరీస్, ప్రీపెయిడ్ వేజెస్ ఇలాంటివన్నీ వేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ చూడండి, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అనేది నేను 36,000 పే చేశాను, 1 ఇయర్కి మొత్తం కలిపి ఒకేసారి పే చేసేసాను. ఇప్పుడు ఈ ఎంట్రీ అనేది మనం టాలీలో ఎలా పోస్ట్ చేసుకోవాలో చూద్దాము. సో టాలీ ఓపెన్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను ఇక్కడ కంపెనీ క్రియేట్ చేసుకున్నాను.
ఇక్కడ ఫస్ట్ మీరు క్రియేట్కి వెళ్ళండి, లెడ్జర్ క్రియేట్ చేసుకోండి. లెడ్జర్లో ఫస్ట్ మనం ఏది క్రియేట్ చేసుకోవాలి? ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. సో ఇది మనకి కరెంట్ అసెట్ కింద వస్తుందండి. కరెంట్ అసెట్స్ తీసేసుకోండి. కరెంట్ అసెట్స్ సేవ్ చేసుకోండి, కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఎక్స్పెన్సెస్ అని కూడా లెడ్జర్ క్రియేట్ చేస్తున్నాను. ఇది మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వస్తుంది. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ మనము ఇన్సూరెన్సెస్ అనేది ఎలా పే చేస్తున్నాము? ప్రీపెయిడ్ ఇన్సూరెన్సెస్ బ్యాంక్ ద్వారా పే చేస్తున్నాము. సో బ్యాంక్ లెడ్జర్ ఆల్రెడీ ఉంటే ఓకే, లేకపోతే క్రియేట్ చేసుకోండి. ఆల్రెడీ ఉంది మనకి బ్యాంక్ లెడ్జరు. చూడండి, ఆల్టర్కి వెళ్తున్నాను. సో ఆల్టర్లో లెడ్జర్ తీసేసుకోండి. చూడండి, ఆల్రెడీ నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ లెడ్జర్ క్రియేట్ చేశాను అండర్ బ్యాంక్ అకౌంట్స్. ఓకేనా? అదేవిధంగా మీరు ప్రీపెయిడ్ రెంట్ పే చేస్తున్నారనుకోండి, క్రియేట్కి వెళ్ళి లెడ్జర్ క్రియేట్ చేసుకోండి. ప్రీపెయిడ్ రెంట్ అకౌంట్ డేటారు ముందుగానే పే చేసేస్తున్నాము. 1 ఇయర్కి నేను బిల్డింగ్ లీజుకి తీసుకున్నాను. 1 ఇయర్కి సంబంధించిన రెంట్ మొత్తం కూడా ఒకేసారి పే చేసేస్తున్నాను. సో కరెంట్ అసెట్ ఇది, కంట్రోల్ ఏ. నెక్స్ట్ రెంట్ అకౌంట్, రెంట్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ అనే లెడ్జర్ క్రియేట్ చేసుకోండి. కమ్స్ అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అదేవిధంగా మీకు జియో ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. జియో ప్రీపెయిడ్ అంటే జియో కనెక్షన్ తీసుకున్నా నేను, ముందుగానే అమౌంట్ పే చేసేసాను. సో ఇది వచ్చి మనకి కరెంట్ అసెట్ కింద వస్తుంది. కరెంట్ అసెట్స్, కంట్రోల్ ఏమా. నెక్స్ట్ జియో ప్రీపెయిడ్ అనేది టెలిఫోన్ ఛార్జెస్ కదా, టెలిఫోన్ సర్వీస్ ఛార్జెస్. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వస్తుంది మనకి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోండి. సో నెక్స్ట్ అదేవిధంగా మనకి ప్రీపెయిడ్ శాలరీస్ ఉన్నాయనుకోండి, ప్రీపెయిడ్ శాలరీస్ అకౌంట్. ప్రీపెయిడ్ శాలరీస్ అకౌంట్ ఇది మనకి కరెంట్ అసెట్ కింద వస్తుంది. ఇలా మీకు ఏ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఉంటే ఆ లెడ్జర్ క్రియేట్ చేసుకోండి. అదేవిధంగా ప్రీపెయిడ్ వేజెస్ అకౌంట్ ఇది కూడా కరెంట్ అసెట్సే మనకి. నెక్స్ట్ శాలరీస్ అకౌంట్ ఇది మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వస్తుంది, కంట్రోల్ ఏ. నెక్స్ట్ అదేవిధంగా వేజెస్ కూడా క్రియేట్ చేసుకోవాలి కదా, వేజెస్ ఇది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మా వేజెస్ అనేది. సో ఇలా మీకుండే ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ లెడ్జర్స్ అన్నీ క్రియేట్ చేసుకున్న తర్వాత వోచర్కి వెళ్ళండి మా. సో ఇప్పుడు వోచర్లో ఫస్ట్ మీరు ఎప్పుడైతే ఇన్సూరెన్స్ ఎక్స్పెన్సెస్ పే చేస్తున్నారో ఆ డేట్లో ఎంట్రీ చేసుకోండి. నేను ఇప్పుడు 1 ఏప్రిల్ 2025 ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ మొత్తము 36,000 పే చేస్తున్నాను మా. సో ఇప్పుడు పేమెంట్కి వెళ్ళండి. ఇక్కడ వోచర్లో పేమెంట్ తీసుకొని డేట్ చూసుకోండి. F2 డేట్ క్లిక్ చేసి డేట్ అనేది చేంజ్ చేసుకోండి. అకౌంట్ దగ్గర మనం బ్యాంక్ ద్వారా పే చేస్తున్నాం కాబట్టి అకౌంట్ దగ్గర హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకుంటున్నాను. నేను ఇన్సూరెన్స్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అనేది ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ద్వారా పే చేస్తున్నాను. మీరు క్యాష్ ద్వారా పే చేస్తుంటే క్యాష్ తీసుకోవచ్చు. ఇక్కడ ఏది వస్తుంది? ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఎంత పే చేస్తున్నాం? టోటల్ 36,000 పే చేస్తున్నామ్మా. సో 1 ఇయర్కి సంబంధించిన మొత్తము ఇన్సూరెన్స్ అమౌంట్ పే చేసేసాం. ఓకేనా? ఎంటర్ ప్రెస్ చేసుకొని నరేషన్ ఎంట్రీ చేసుకోండి, సేవ్ చేసేసుకోండి. అయిపోయిందా? అదేవిధంగా ఇప్పుడు ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ నేను పే చేసేసాను. ఇది ఎక్కడ ఎఫెక్ట్ అయి ఉంటుంది మనకి? బ్యాలెన్స్ షీట్కి వెళ్ళండి. ఫైనల్ అకౌంట్స్ బ్యాలెన్స్ షీట్ తీసుకున్నారంటే కరెంట్ అసెట్స్కి వెళ్ళండి. చూడండి, కరెంట్ అసెట్స్లో చూపిస్తుందా? కరెంట్ అసెట్స్లో మనకి చూడండి ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ 36,000 చూపిస్తుంది. సో ఒకేసారి పేమెంట్ చేసేసారు. తర్వాత మీరు ఎవ్రీ మంత్ కూడా ఇన్సూరెన్స్ ఎక్స్పెన్సెస్ పే చేసినట్టు, ఈ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఒకేసారి పే చేసేసాం. దాంట్లో నుంచి ఎక్స్పెన్సెస్ అమౌంట్ మైనస్ అవ్వాలి అంటే మనం ఎవ్రీ మంత్ ఎంట్రీ వేసుకోవాలి. ఎవ్రీ మంత్ మీరు జర్నల్ వోచర్కి వెళ్ళండి. ఇప్పుడు డేట్ చేంజ్ చేస్తున్నా, నేను మే మంత్ డేట్ తీసుకుంటున్నాను. జర్నల్ వోచర్ తీసుకోండి. సో ఇప్పుడు జర్నల్ వోచర్లో ఇన్సూరెన్స్ అకౌంట్ డేటార్ ఇన్సూరెన్స్ ఎక్స్పెన్సెస్ ఎంత పే చేస్తున్నారు పర్ మంత్కి? 3,000. ఇన్సూరెన్స్ అకౌంట్ డేటార్ టు ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. సో ఇలా ఎంట్రీ వేసుకోవడం వల్ల చూడండి మనం టోటల్ 36,000 పే చేసాం ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అడ్వాన్స్గా. దాంట్లో నుంచి 3,000 ఈ మంత్కు యూటిలైజ్ చేసేసుకున్నామని అర్థం.
సో ఇలా ఎవ్రీ మంత్ కూడా ఈ 36,000 కవర్ అయ్యే వరకు ఇన్సూరెన్స్ అమౌంట్ ఎంట్రీస్ ఎవ్రీ మంత్ పోస్ట్ చేసుకుంటూ రావాలి. మీరు ఒకవేళ ఎవ్రీ మంత్ ఇన్సూరెన్స్ ఎంట్రీస్ వేయలేదు అంటే ఇయర్ ఎండింగ్ అకౌంట్స్ క్లోజ్ చేసేటప్పుడు చెక్ చేసుకొని ఒకేసారి ఎంట్రీస్ పోస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు అదేవిధంగా ప్రీపెయిడ్ రెంట్ పేమెంట్కి వెళ్ళండి. సో డేట్ తీసుకుంటున్నాను 1 ఏప్రిల్. ఇక్కడ బ్యాంకు ద్వారా నేను రెంట్ పే చేస్తున్నాను, హెచ్డిఎఫ్సి బ్యాంకు. ఇక్కడ ప్రీపెయిడ్ రెంట్ అకౌంట్. సో ఎంత రెంట్ పే చేస్తున్నాం చూడండి. ప్రీపెయిడ్ రెంట్ మనం 2,40 రూపీస్ పే చేస్తున్నాం 1 ఇయర్కి మొత్తం కలిపి. ఎంటర్ ప్రెస్ చేసుకొని సేవ్ చేసేసుకోండి. మళ్ళీ ఏం చేయాలి, మనము జర్నల్ ఓచర్కి వెళ్ళాలి. డేట్ తీసుకొని చూడండి, డేట్ తీసుకొని సో ఇప్పుడు మనము రెంట్ అకౌంట్ డేటా టు ప్రీపెయిడ్ రెంట్ అని ఎంట్రీ వేసుకోవాలి. రెంట్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా ఎంత పర్ మంత్కి రెంట్ 20,000, పర్ ఇయర్కి 2,40, పర్ మంత్కి 20,000 రెంట్ అకౌంట్ డేటా టు సో ప్రీపెయిడ్ రెంట్ అకౌంట్. సో ఇలా ఎంట్రీ పోస్ట్ చేసుకుంటూ రావాలి. మళ్ళీ ఏం చేయాలి, డేట్ చేంజ్ చేసుకొని ఇప్పుడు జూన్ మంత్లో సేమ్ జూన్ మంత్లో ఏం చేయాలి, రెంట్ ఎక్స్పెన్స్ అకౌంట్ డేటా టు ప్రీపెయిడ్ రెంట్. సో ఇలా ఎవ్రీ మంత్ కూడా ఎంట్రీ పోస్ట్ చేసుకుంటూ వస్తే మనకి లెడ్జర్ అనేది నలిఫై అవుతుంది. ఇలా వేసుకుంటూ రావాలి. ఇన్సూరెన్స్ కూడా అంతే. లాస్ట్లో ప్రీపెయిడ్ అకౌంట్లో మనకి ఎటువంటి అమౌంట్ చూపించకూడదు. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పేమెంట్ తీసుకుంటున్నాను. నేను ఐసిఐసిఐ బ్యాంక్ ద్వారా జియో ప్రీపెయిడ్ అమౌంట్ అనేది పే చేశాను. ఎంత పే చేశారు, 12,000 రూపీస్ పే చేశాను. జియో ప్రీపెయిడ్ అమౌంట్ పే చేశాను. సబ్స్క్రిప్షన్ తీసుకున్నా, నేను అమౌంట్ పే చేశాను. ఓకేనా? మళ్ళీ ఏం చేయాలి, ఇప్పుడు జేబీకి వెళ్ళాలి. జర్నల్ ఓచర్కి వెళ్ళి డేట్ తీసుకోండి. డేట్ తీసుకొని ఇక్కడ మనం ఎంట్రీ ఏ విధంగా వేసుకోవాలి, టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు పర్ మంత్కి 1,000 రూపీస్ పడుతుంది. టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు జియో ప్రీపెయిడ్ అకౌంట్. చూడండి అమౌంట్ వచ్చిందా. నెక్స్ట్ అదేవిధంగా మీరు ట్రై చేయండి. ప్రీపెయిడ్ సాలరీస్, ప్రీపెయిడ్ వేజెస్ ఎంట్రీస్ అనేవి ఎలా పోస్ట్ చేయాలో మీరు ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ చేసి కామెంట్స్ పెట్టండి. అర్థమైంది అనుకుంటా ప్రీపెయిడ్ ఎంట్రీస్ ఎలా వేసుకోవాలి అని. 2 ఎంట్రీస్ వస్తాయి. ఒకటి పేమెంట్ చేసినప్పుడు పేమెంట్ ఎంట్రీ, తర్వాత జర్నల్ ఓచర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బ్యాలెన్స్ షీట్ చెక్ చేసుకోండి. ఫైనల్ అకౌంట్స్ బ్యాలెన్స్ షీట్ తీసుకోండి. కరెంట్ అసెట్స్ తీసేసుకోండి. ఇక్కడ చూడండి కరెంట్ అసెట్స్లో మనకి ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఏమేమి ఉన్నాయో కనిపిస్తున్నాయా, జియో ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్, ప్రీపెయిడ్ రెంట్ ఇలా కనిపిస్తున్నాయి కదా మొత్తము. ఓకేనా? సో ఇవి మనకి ఇయర్ ఎండింగ్ వచ్చేటప్పటికి వీటిల్లో బ్యాలెన్సెస్ ఉండకూడదు అనమాట. సో అదేవిధంగా ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ తీసుకోండి. ఇక్కడ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోండి. చూడండి మనం వేసిన ఎక్స్పెన్సెస్ కూడా ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్లో కూడా కవర్ అవుతున్నాయా. ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్లో డెబిట్ సైడ్లో ఎక్స్పెన్సెస్ సైడ్ కవర్ అయిపోతాయి. కరెంట్ అసెట్స్కి ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, కరెంట్ అసెట్స్ ఎక్స్పెన్సెస్ అనేవి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఓచర్కి వెళ్తున్నాను. జర్నల్ ఓచర్లో మేడం మేము మంత్లీ ఒక్కొక్క ఎంట్రీ వేయలేము, ఒకేసారి ఎంట్రీ వేసేయచ్చు అంటే అలా కూడా వేయచ్చు. డేట్ తీసుకోండి. ఇప్పుడు 31/3/2026 తీసుకుంటున్నాను. సో ఇప్పుడు చూడండి జేబీ ఒకేసారి వేసేస్తున్నా నేను. ఇన్సూరెన్స్ ఎక్స్పెన్సెస్ టోటల్ మనం ఎంత పే చేయాలో అంత వేసేసుకోండి. ఇంకా నేను ఇన్సూరెన్స్ ఎక్స్పెన్సెస్ అనేవి 33,000 పే చేయాలి. చూడండి 33,000. సో ఈ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ చూడండి ఇక్కడ కరెంట్ బ్యాలెన్స్ 0 అయిపోయిందా. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ మీరు మంత్లీ ఎంట్రీస్ వేసుకోకపోయినా కూడా ఒకేసారి ఇయర్ ఎండింగ్లో చెక్ చేసుకున్న తర్వాత ఒకే ఎంట్రీ ఇలా వేసి క్లోజ్ చేసుకోవచ్చు. బట్ మంత్లీ ఎంట్రీస్ వేసేవాళ్ళు ఖచ్చితంగా ఎవ్రీ మంత్ పోస్ట్ చేసుకోవాలి. చూడండి సేవ్ అయిపోయిందా. ఇప్పుడు ఒకసారి బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళి బ్యాలెన్స్ షీట్కి వెళ్ళండి. ఫైనల్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ తీసుకోండి. కరెంట్ అసెట్స్ తీసేసుకోండి. చూడండి ఇక్కడ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ రాలా కదా. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, మనం టాలీలో ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి యూజ్ అవుతుంది. సో వీడియోస్ని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.